వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి త్వరలో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి సోషల్ స్టడీస్లో పార్ట్ బిలో మనం కొన్ని ప్రాక్టీస్ టెస్టులు చేద్దామండి. ఎందుకంటే ఈసారి మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో పార్ట్ బికి అంటే బిట్ పేపర్కి 20 మార్క్స్ ఇవ్వటం జరిగింది. సో ఈ మార్క్స్ అనేటివి చాలా క్రూషియల్ అన్నట్టు. విద్యార్థులు మంచి గ్రేడ్ పాయింట్ సాధించాలంటే ఖచ్చితంగా పార్ట్ బిని పర్ఫెక్ట్గా చేయవలసి ఉంటుంది. సో ఆ రకంగా ఇది మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా యూజ్ అవుతుంది. మీరు ఈ పార్ట్ బిలో ఎన్ని మార్కులు సాధించబోతారో మిమ్మల్ని మీరు అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ రాంగ్ అయినట్టయితే ఎక్కడ రాంగ్ అయింది, ఎందుకు పోయిందో కూడా మీరు రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో 10th క్లాస్ స్టూడెంట్స్కే కాకుండా టెట్, డిఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఈ బిట్స్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. సో మనం వీడియోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వన్. సో వీడియోలో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. వాటిని నేను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్: అన్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హౌస్ హోల్డ్ నీడ్స్. సో అంటే గృహావసరాలకు వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి వనరు ఏది? ఏ ఫెర్టిలైజర్, బి వాటర్, సి పెట్రోల్ అండ్ డి మిల్క్. సో మనకి గృహావసరాలకు వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైనటువంటి వనరు వాటర్ అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నీరు అనేది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి అవసరమైనటువంటి వనరుగా చెప్పుకోవచ్చు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ క్వశ్చన్: దిస్ ఈజ్ ఏ హిమాలయన్ రివర్. ఏ గోదావరి, బి కృష్ణ, సి బ్రహ్మపుత్ర అండ్ డి తుంగభద్ర. సో మనకి హిమాలయన్ రివర్, హిమాలయాలలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన నది ఏది ఈ కింది వాటిలో? అంటే మనకి గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర, తుంగభద్ర ఇచ్చారు. సో ఇందులో మనకి బ్రహ్మపుత్ర, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మపుత్రతో పాటుగా హిమాలయాలలో ప్రవహించేటటువంటి నదులు మనకి సింధు నది, అంటే రివర్ ఇండస్ అంటారు దాన్ని, అదేవిధంగా రివర్ గంగా. ఇవన్నీ ముఖ్యమైనటువంటి 3 హిమాలయ నదులు: బ్రహ్మపుత్ర, గంగా అండ్ సింధు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇవన్నీ కూడా మనకి పెనిన్సులర్ ప్లాట్యూ అంటే ద్వీపకల్ప పీఠ భూమిలో ప్రవహించేటటువంటి నదులు. అండ్ థర్డ్ క్వశ్చన్: దొడబెట్ట పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దీస్ మౌంటైన్స్. ఏ ఆరావలి, బి వింధ్య, సి శేషాచలం అండ్ డి నీలగిరి. దొడబెట్ట అనేది ఈ పర్వతాలలో ఉంటుంది. ఆరావలిలోన, వింధ్య పర్వతాలలోన, శేషాచలంలోన, నీలగిరి పర్వతాల్లోన. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి నీలగిరి. నీలగిరి అంటాం తెలుగులో, నీలగిరి. సో మనకు తెలుసండి, ఇన్ఫ్యాక్ట్ దొడబెట్ట ఈజ్ ద హయ్యెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్. నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరం దొడబెట్ట. సో ఆన్సర్ డి అండి, నీలగిరి. అండ్ ఫోర్త్ క్వశ్చన్: ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ది ప్రైమరీ సెక్టార్. ఈ క్రింది వాటిలో ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగానికి చెందినది కాదు, చెందనిది. ఏ అగ్రికల్చర్, బి రియల్ ఎస్టేట్, సి ఫారెస్ట్స్ అండ్ డి మైన్స్. సో వ్యవసాయము, రియల్ ఎస్టేటు, అడవులు, మైన్స్, వీటిలో మనకి ప్రాథమిక రంగానికి చెందనిది అంటే అగ్రికల్చరు, ఫారెస్ట్, మైన్స్ అనేటివి ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తాయండి. రియల్ ఎస్టేట్ అనేది ప్రైమరీ సెక్టార్కి అంటే ప్రాథమిక రంగానికి చెందినది కాదు. రియల్ ఎస్టేట్ అనేది సర్వీస్ సెక్టార్, సేవారంగం కిందకి వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ బి, రియల్ ఎస్టేట్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్: నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్. చాలామంది విద్యార్థులు పొరపాటు చేస్తారంటే ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ అని ఫస్ట్ ఆప్షన్ జీలం అనగా జీలం ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ కదా టక్కున ఆన్సర్ పెట్టేస్తుంటారు. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్. సింధు నదికి ఉపనది కానిది. అందుకే క్వశ్చన్ 1-2 సార్లు పర్ఫెక్ట్గా చదువుకోవాలి. సింధు నదికి ఈ కింది వాటిలో సింధు నదికి ఉపనది కానిది ఏది? ఏ జీలం, బి రావి, సి చీనాబ్ అండ్ డి కావేరి. సో జీలం, రావి, చీనాబ్ అనే నదులు ఇండస్కి ట్రిబ్యూటరీస్ అండి, అంటే సింధు నదికి ఉపనదులే. కావేరీ నది అనేది సింధు నదికి ఉపనది కాదు, అది దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, కావేరీ. సిక్స్త్ వన్: నషాబందీ ఈజ్ డాష్. నషాబందీ అంటే ఏమిటి? ఏ ఫ్యామిలీ ప్లానింగ్, బి బ్యాన్ ఆన్ లిక్కర్, సి బ్యాన్ ఆన్ ఫెల్లింగ్ ట్రీస్ అండ్ డి బ్యాన్ ఆఫ్ ఫ్రీ గ్రేజింగ్. సో మనకి నషాబందీ అంటే ఫ్యామిలీ ప్లాన్, కుటుంబ నియంత్రణ, లేకపోతే మద్య నిషేధమా, లేదా చెట్లను నిరకవేయటంపై నిషేధమా, లేకపోతే పశువులను స్వేచ్ఛగా మేపుకోవటంపై నిషేధమా. సో మనకు తెలిసింది ఇది మనకి హివారే బజార్ అనేటటువంటి టాపిక్లో వస్తుంది. నషాబందీ అంటే
బి అండి కరెక్ట్ ఆన్సర్, బ్యాన్ ఆన్ లిక్కర్, మద్యపాన నిషేధం. 7th క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఏ హిల్ స్టేషన్. నాట్ ఏ హిల్ స్టేషన్ చూడండి. ఏ షిమ్లా, బి నైనిటాల్, సి ముస్సోరి, డి ఢిల్లీ. ఈ క్రింది వాటిలో హిల్ స్టేషన్ అంటే మనకి వేసవి విడిది. ఈ క్రింది వాటిలో వేసవి విడిది కానిది. సిమ్లా, నైనిటాల్, ముస్సోరి అనేటివి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి వేసవి విడుదలు హిల్ స్టేషన్స్ అండి. ఢిల్లీ ఈజ్ నాట్ ఏ హిల్ స్టేషన్, అది ప్లెయిన్ ఏరియాలో ఉండేటటువంటి సిటీ. సో మనకి చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతుంటుంటారు. హిల్ స్టేషన్ అనగానే షిమ్లా కనబడగానే టక్కున ఏ అని పెట్టేస్తుంటారు. బట్ ఇక్కడ అడిగింది నాట్ ఏ హిల్ స్టేషన్. సో కరెక్ట్ ఆన్సర్ డి ఢిల్లీ. 8th క్వశ్చన్, హౌ మెనీ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎన్ని ద్వీప సముదాయాలు ఉన్నాయి? ఏ 2, బి 3, సి 4 అండ్ డి 5. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 అండి. ఏ ఆన్సరు అంటే టూ గ్రూప్స్ ఉన్నాయి అన్న, 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. సో మనకి తెలుసు బే ఆఫ్ బెంగాల్లో ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి, అది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండ్ మనకి అరేబియన్ సీలో ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నవి, అవే మనకి లక్షద్వీప్ ఐలాండ్స్. సో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్, 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నవి. కరెక్ట్ ఆన్సర్ ఏ, దట్ ఈస్ 2 ఐలాండ్స్, 2 గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్. అండ్ 9th క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఏ కోర్స్ సీరియల్స్. అంటే క్రింది వాటిలో తృణధాన్యము కానిది. నాట్ ఏ కోర్స్ సీరియల్స్, ఈ క్రింది వాటిలో తృణధాన్యము లేదా చిరుధాన్యము అంటారు వాటినే, చిరుధాన్యము కానిది. ఏ జోవార్, బి వీట్, సి బజ్రా అండ్ డి రాగి. సో మనకి జోవార్ అండ్ బజ్రా, రాగి అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, ఇవి కోర్స్ సీరియల్స్ అంటే చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు. ఇంకా మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, మనకు ఒక్కొక్కసారి ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇక మిగిలిందే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. సో మనకి జొన్నలు, సజ్జలు, రాగులు అనేటివి కోర్స్ సీరియల్స్ వస్తాయి, అంటే తృణధాన్యాల కిందకి వస్తాయి. సో మిగిలింది వీట్, గోధుమ అనేది కోర్స్ సీరియల్ కాదండి, అది ప్రధానమైనటువంటి ఆహార ధాన్యం. నెక్స్ట్ 10th వన్, వీట్ మీన్స్ గోధుమ అన్నట్టు. 10th వన్, వాట్ ఈజ్ చిప్కో? ఏ పికింగ్ అప్, బి ఎంబ్రాస్, సి సిట్టింగ్ అండ్ డి స్టాండింగ్. సో చిప్కో మీన్స్ బి కరెక్ట్ ఆన్సర్ అండి, ఎంబ్రాస్. చిప్కో అంటే ఏమిటి అని ఇచ్చాడు మనకి, తీసుకోవటము, తర్వాత ఎంబ్రాస్ అంటే ఆలింగనం చేసుకోవటము, సిట్టింగ్ కూర్చోవటము, స్టాండింగ్ నిలబడటము. సో మనకి చిప్కో మూమెంట్ అనేది మనకు 1970sలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో సుందర్లాల్ బహుగుణ గారు ప్రారంభించడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఈ పర్యావరణ పరిరక్షణ కోసము గిరిజనులని ఆయన సమాయత్తం చేశాడు. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి చెట్లను నరికితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చెట్టు చుట్టూ నిలబడి ఆ చెట్టుని ఆలింగనం చేసుకుంటారు, ఆ చెట్టును నరకకుండా. సో ఇక్కడ మనకి ఎంబ్రాస్, చిప్కో మీన్స్ ఎంబ్రాస్ మీన్స్ ఆలింగనం చేసుకోవటం లేదా కౌగిలించుకోవటము అని అర్థం. ఇక 11th వన్, చీఫ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండర్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే మనకి అధ్యక్ష తరహా విధానంలో ప్రభుత్వాధినేత ఎవరు? సో ఏ ప్రైమ్ మినిస్టర్, బి ప్రెసిడెంట్, సి స్పీకర్ అండ్ డి ఎడ్యుకేషన్ మినిస్టర్. సో మనకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతగా మనకి ప్రెసిడెంటే ఉంటాడండి. లైక్ అమెరికాలో మనకి ప్రభుత్వాధినేత, దేశాధినేత రెండు కూడా ప్రెసిడెంటే. సో మనది ఇండియాలో మాత్రము పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. సో పార్లమెంటరీ సిస్టంలో చీఫ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాధినేత అయితే ప్రైమ్ మినిస్టర్ వస్తాడు మనకాడ. బట్ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ప్రెసిడెన్షియల్ సిస్టంలో చీఫ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అన్నాడు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రెసిడెంట్. అండ్ 12th క్వశ్చన్, మైరా పైబి ఇన్ మైటై లాంగ్వేజ్ మీన్స్ దోస్ హూ హోల్డ్ ఇట్. మైటై భాష అంటే మణిపూర్లో స్థానికంగా మాట్లాడే భాష మైటై భాషలో మైరా పైబి అంటే ఇది పట్టుకున్న వాళ్ళు. ఏ నైఫ్స్, బి స్టిక్స్, సి టార్చ్ బేరర్స్ అండ్ డి సిప్కెల్. సో మనకి మైరా పైబి అంటే మనకు తెలుసండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టార్చ్ బేరర్స్ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం. టార్చ్ బేరర్స్ కాగడాలు పట్టుకున్నటువంటి వాళ్ళు, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13th వన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది డైరెక్ట్ యాక్షన్. ప్రత్యక్ష చర్యా దినం యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ డిమాండ్ ఫర్ మోర్ రైట్స్ ఆఫ్ జమీందారులకు ఎక్కువ హక్కులు కావాలనేటటువంటి డిమాండ్తో చేసినరా? బి విన్ ఇట్స్ డిమాండ్ ఫర్
పాకిస్తాన్ అనేటటువంటి ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తూ డైరెక్ట్ యాక్షన్ డేని ప్రారంభించారా? సి డిమాండ్ ఫర్ మోర్ సీట్స్ ఇన్ ది లెజిస్లేచర్, చట్టసభల్లో ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తూ డైరెక్ట్ యాక్షన్ డేని ప్రారంభించారా? అండ్ డి డిమాండ్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పేసి డైరెక్ట్ యాక్షన్ డేని ప్రారంభించారా? సో కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి మనకి డైరెక్ట్ యాక్షన్ డే అనేది ముస్లిం లీగ్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది 1946 16th ఆగస్టు రోజు. 16 ఆగస్టు 1946లో ముస్లిం లీగ్ పార్టీ డైరెక్ట్ యాక్షన్ డే, ప్రత్యక్ష చర్యా దినానికి పిలుపునివ్వడం జరిగింది. దానికి వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే విన్ ఇట్స్ డిమాండ్ ఫర్ పాకిస్తాన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాకిస్తాన్ అనేటటువంటి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి లక్ష్యంతో ఆ డిమాండ్ తోటి వాళ్ళు ప్రత్యక్ష చర్యా దినంకి దిగటం అనేది జరిగింది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14th వన్, ద గ్రీన్ పీస్ మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్. గ్రీన్ పీస్ ఉద్యమము దీనికి సంబంధించింది. ఏ అగెనెస్ట్ ద న్యూక్లియర్ టెస్ట్స్, అణు పరీక్షలకు వ్యతిరేకంగానా? బి అగెనెస్ట్ ద వార్స్, యుద్ధాలకు వ్యతిరేకంగానా? సి అగెనెస్ట్ యాక్సిడెంట్స్, ప్రమాదాలకు వ్యతిరేకంగానా? అండ్ డి అగెనెస్ట్ పొల్యూషన్, పొల్యూషన్ అంటే మనకి కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారా? సో మనకు తెలుసండి గ్రీన్ పీస్ మూవ్మెంట్ అనేది 1971లో స్టార్ట్ అయింది. అలస్కా ప్రాంతంలో అమెరికా వాళ్ళు అక్కడ సముద్రంలో ఒక న్యూక్లియర్ టెస్ట్ అంటే అణుబాంబు పరీక్ష జరుపుతున్నటువంటి సందర్భంలో కొంతమంది పర్యావరణ ఉద్యమకారులు ఆ అణుబాంబు పరీక్ష సముద్రంలో జరపవద్దు అని చెప్పేసి ఒక పడవలో అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ పడవ పేరే గ్రీన్ పీస్. సో ఇక్కడ మనకి గ్రీన్ పీస్ మూవ్మెంట్ దీనికి రిలేటెడ్గా ఉంటుందంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అగెనెస్ట్ ద న్యూక్లియర్ టెస్ట్స్, అణు పరీక్షలకు వ్యతిరేకంగా. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 15th క్వశ్చన్, దిస్ ఈజ్ ఏ లెఫ్టిస్ట్ పార్టీ. కింది ఇచ్చినటువంటి వాటిలో లెఫ్టిస్ట్ పార్టీ ఏది? లెఫ్ట్ పార్టీ ఏది? ఏ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, బి భారతీయ జనతా పార్టీ, సి బహుజన్ సమాజ్ పార్టీ, అండ్ డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో మనకి క్రింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సింపుల్గా సిపిఐ అనేది లెఫ్టిస్ట్ పార్టీ అండి. సిపిఐఏ కాకుండా సిపిఎం, తర్వాత రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, తర్వాత ఫార్వర్డ్ బ్లాక్, ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నటువంటి లెఫ్టిస్ట్ పార్టీస్ అన్నట్టు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ 3 పార్టీస్, దట్ మీన్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటే బీఎస్పీ, ఇవన్నీ కూడా లెఫ్టిస్ట్ పార్టీస్ కావన్నట్టు. నెక్స్ట్ 16th క్వశ్చన్, ద ఎలక్షన్ క్యాంపెయిన్ షుడ్ బి స్టాప్డ్ బిఫోర్ హౌ మెనీ అవర్స్. అంటే పోలింగ్ ప్రారంభం అవడానికి ముందు ఎన్ని గంటల ముందు ప్రచారాన్ని ఆపివేయాలి? ఏ 12 అవర్స్, బి 24 అవర్స్, సి 36 అవర్స్, అండ్ డి 48 అవర్స్. ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా అనేటువంటి లెసన్లో ఇది ఉంది కదండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి 48 అవర్స్. అంటే పోలింగ్ ప్రారంభం కావడానికి 48 గంటల ముందు మరి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి. 17th క్వశ్చన్, ఫాసిజం బిలాంగ్స్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఫాసిజం అనేది క్రింది వాటిలో ఏ దేశానికి చెందినది? ఏ జర్మనీ, బి ఇటలీ, సి పోలాండ్, అండ్ డి రష్యా. సో ఫాసిజం అనేది ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఇటలీ అండి. ఇటలీ దేశానికి చెందింది. ఇటలీలో ఉన్నటువంటి బెనిటో ముస్సోలిని నేతృత్వంలో ఫాసిజం అనేది అక్కడ వ్యాపించడం జరిగింది. మనకి జర్మనీ అయితేనేమో నాసిజం, అడాల్ఫ్ హిట్లర్. రైట్. నెక్స్ట్ 18th క్వశ్చన్, హీ ఈజ్ కాల్డ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ క్రింది వారిలో భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని అంటారు? ఏ నెహ్రూ, బి గాంధీ, సి సుభాష్ చంద్రబోస్, అండ్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో చాలామందికి తెలుసు ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ని భారతదేశపు ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అండ్ 19th క్వశ్చన్, ఇట్ ఈస్ ఏ రీజనల్ పార్టీ. క్రిందే ఇచ్చినటువంటి వాటిలో రీజనల్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ ఏది? ఏ భారతీయ జనతా పార్టీ, బి తెలంగాణ రాష్ట్ర సమితి, సి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అండ్ డి బహుజన్ సమాజ్ పార్టీ. సో మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ప్రాంతీయ పార్టీ, రీజనల్ పార్టీ. అండ్ రిమైనింగ్ 3 పార్టీస్ అంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కావచ్చు, అండ్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటే బీఎస్పీ, ఈ 3 పార్టీలు కూడా జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్. సో టీఆర్ఎస్ అనేది రీజనల్ పార్టీ. అండ్ 20th క్వశ్చన్, 20వ ప్రశ్న,
పీస్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ శాంతి కోసం ఏర్పడ్డ సంస్థ ఈ క్రింది వాటిలో ఏది? ఏ ద లీగ్ ఆఫ్ నేషన్స్, బి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, సి మార్షల్ ప్లాన్ అండ్ డి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో మనకి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1920లో ఏర్పడిందండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ద లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి అంటారు. ఇన్ఫ్యాక్ట్ లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఏర్పడ్డ తొలి అంతర్జాతీయ సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి. సో ఇవండి 20 బిట్స్. స్టూడెంట్స్ అందరూ కూడా మీకు అవుట్ ఆఫ్ దీస్ 20 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో మీరు ఒకసారి అసెస్మెంట్ చేసుకుని, ఒకవేళ రాంగ్ అయినట్లయితే ఎక్కడ రాంగ్ అయింది, అది ఏ లెసన్లో ఉందో మీరు ఒకసారి రివ్యూ చేసుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా చక్కగా పర్ఫెక్ట్గా చేయడానికి అవసరం వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి టెస్ట్ తోటి, ఇలాంటి ఒక ప్రాక్టీస్ టెస్ట్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.